మావోయిస్టులు శాంతి చర్చలకి పిలవండి అని వాళ్ళు అడుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి ఇష్టపడతలేదు. వాళ్ళతో శాంతి చర్చలు జరిపే ఆలోచన కూడా లేదు. ఆపరేషన్ కగారు జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దీన్ని విమర్శిస్తోంది. వాళ్ళు దాంట్లో మావోయిస్టులలో అమాయకులు ఉన్నారు, మన ప్రజలే ఉన్నారు. కాబట్టి ఎలా వాళ్ళని చంపుతారు? ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు వస్తున్న పరిస్థితుల్లో గతంలో అసలు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళ మీద నిషేధం విధించింది. ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు అనే మెయిన్ ప్రశ్న వస్తున్న పరిస్థితుల్లో ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? ఇప్పుడు నక్సల్ సమస్యను ఒక తీవ్రవాద సమస్యను లేకపోతే ఉగ్రవాదులుగానో లేకపోతే టెర్రరిస్టులుగానో చూడవలసిన అంశం కాదు. ఆర్థిక అసమానతలు, పేదరికం, అణిచివేత, వీటన్నిటి నుంచి తిరుగుబాటు పుట్టుకొస్తుంది. ఆ తిరుగుబాటుకు సామాన్య ప్రజలు వాళ్ళు ఎవరు వీళ్ళు జాతీయ జెండా ఎగిరేసిన అన్నారు ఆడపోయి నల్లగుట్టలలో. వాళ్ళు ఎవరు ఆడ ఉన్నది? వాళ్ళు మన ఇండియన్స్ కాదా? వాళ్ళు ఏమైనా పక్క దేశస్తులా? లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే జెండా తీసుకొచ్చారు పాత అంటున్నా? అది అవివేకం. ఒకటి చర్చలు జరపడం అనేది ఇప్పుడు వాళ్ళేమి ఈ దేశాన్ని ఇంకోది పక్క సపరేట్ దేశంగా చేయండి అని అడగట్లేదు. ఎల్టీటీ వాళ్ళకి అడిగింది లేదు. ఈ దేశంలో పేదరికం ఉన్నది, ఈ దేశంలో నిరుద్యోగం ఉన్నది. ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అని వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు పక్క దేశం కావాలో లేకపోతే ఇంకోటి కావాలో అనేది కాదు కదా. వాళ్ళ డిమాండ్స్ను పూర్తిగా మేము వాళ్ళతో చర్చించాం. మేము వాళ్ళతో మాట్లాడడం ఉక్కుపాదంతో టెక్లించేస్తామంటే ఎవరు వాళ్ళు మన బిడ్డలు కాదు, వాళ్ళు ఇండియన్స్ కాదా? మనం ఆ సమస్యను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగినాయి. అన్నట్టు వాళ్ళు మన బిడ్డలే కాదని దాన్ని ఎవరు అనట్లేదు. కానీ వాళ్ళు ప్రభుత్వం మీద ఉన్న కోపాన్నో లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రభుత్వం మీద కూడా కోపం కాదు మేడం, అధికారుల మీద తీర్చుకున్నారు. ఒక మాట మేడం, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన ఎఫ్ఎన్ పట్టుకొని వస్తున్నప్పుడు వీళ్ళు ఎఫ్ఎన్ పట్టుకొని పోతారు. వాళ్ళు ఒకటి చేతులు వస్తే వీళ్ళు కూడా ఒకటి చేతులే మాట్లాడతారు. ఇప్పుడు సమస్య యుద్ధం అనేది కాదు, తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తుంది అనేది కాదు. వాళ్ళు నక్సల్ మూమెంట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ తుపాకులు ఏం లేవు. వాళ్ళు ఫస్ట్ ఫ్రీగానే ఉన్నారు. వాళ్ళు ఎర్రజెండా పట్టుకొని ప్రజల కోసం హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు. ప్రభుత్వం ఎప్పుడైతే తీవ్రతరంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచుకుంటూ వచ్చిందో, ప్రభుత్వం ఏ రకంగా పోతే లాఠీ పట్టుకొని పోతే లాఠీ పట్టుకుని వాళ్ళు బందుకు తీసుకొని కాల్చిపడితే ఇరు బందుకు చేతపడి అంటే ఆ రకంగా జరిగింది. అంతే తప్ప కానీ వాళ్ళకు ఆయుధాలు పట్టుకోవాలనే శోక. ఇప్పుడు విముక్తి కావాలని కోరుకుంటారు. ఆ విముక్తి కావాలని కోరుకుంటున్న సమయంలో ప్రభుత్వంగా మన నుంచి ఏం చేయగలుగుతాం? వాళ్ళను దాంట్లో ఎవరన్నా సరే ఆధిపత్యం కోసం దండాడుతున్న వాళ్ళు ఉన్నారా? అందులో ఎవరు లేరు కదా. మొత్తం దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు, పేద వర్గాలే ఉన్నాయి. అసలు మన దగ్గర తెలంగాణలో ఒక్కసారి స్తబ్దతగా ఉంటే ఎంత అకృత్యాలు జరిగినాయో మన కన్న ముందర చూస్తున్నాం. వాళ్ళకంతా పోలీసులు అండగా ఉండడం, మహిళల మీద విచక్షణ రహితంగా గ్రామాల్లో వ్యవహారాలు చేయడం, భూస్వాములే కానీ పెత్తందారులే కానీ ఫ్యూడల్సే కానీ వ్యవస్థ ఏ రకంగా కొన్ని వేల ఎకరాల భూములను వాళ్ళకి ఆధీనంలో పెట్టుకొని పేదవాడిని అణిచివేసుకుంటూ ఉంది కనుక తిరుగుబాటు అనేది వచ్చింది. దాన్ని ఏ రకంగా చూడాలి మనం? పేదోడికి భూమి లేదు, భూమి పంచాలి. ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వాలి. అణిచివేత ఉంది, ఎవరితో నుంచి అణిచివేత ఉంది, మనం శిక్షించాలి. కానీ ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు ఏ రకంగా జరుపుకుంటే వస్తున్నాయి అంటే వాళ్ళకే కొమ్ము కాసుకుంటా సాగుకుంటూ పోయాయి. కనుక మేము ఏమంటుంటే ప్రశ్నించే తత్వం అది. ఆ తత్వానికి పూర్తిగా వ్యతిరేకి బీజేపీ. మొదటి నుంచి కూడా బీజేపీ తత్వాన్ని వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు పూర్తిగా వ్యవస్థలో ఆధిపత్య కులాలను ఆధిపత్యం లోపలికి నడిపించుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఆధిపత్యం ఉన్న వ్యక్తులకు వాళ్ళు అండగా ఉంటారు. ఎవరు? బీజేపీకి సంబంధించుకున్నారు వాళ్ళు. మొట్టమొదటి ఇప్పుడు విద్యార్థి ఆర్గనైజేషన్కి వచ్చారు ఏబీవీపీ, ఆర్ఎస్యు. మళ్ళీ ఏబీవీపీ మీదకి ఎస్ఎఫ్ఐ దాడి చేస్తే పోతుంది, ఏఎస్ఎఫ్ఐ పోతుంది, ఆర్ఎస్యు పోతుంది, బజరంగ్ దళ్. అంతేందుకు నిన్నగాక మన సంఘటన చూసాం మేడం, మన తెలంగాణ జిల్లాల్లో చిట్యాల మండలం. ఎంత దారుణం మేడం. వాడు ఎవడో గుళ్ళెక్కుపోయిండని, హనుమాన్ గుళ్ళెక్కుపోయిండని. అసలు ఎక్కడ ఉన్నాం మేడం మనం? 75 సంవత్సరాల కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అరే ఏంది ఇది అని బట్టలు ఇప్పదీసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా భారత్ మాతకు జై అని వీళ్ళని ఏం చేయాలి మేడం? ఇప్పుడు
ఎట్లా ఎదుర్కొంటారు? ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? జై శ్రీరామ్ అని చెప్పేసి అని బట్టలు ఇప్పి తీసి కొడతారా మేడం? పెట్రోల్ పోసి అంటిస్తామరా నిన్ను ఎవడు అని చెప్పిన దాంట్కంటే మళ్ళీ అటువంటి ప్రజలు, అటువంటి యువకులు ఎటువైపు పోతారు? వాళ్ళు ఎటువైపు పోతారు? ఇక అతివాద పంత వైపు పోకపోతే, రక్షించేతోడు లేకపోతే అతివాద పంతని ఎంచుకుంటారు. ఈరోజు మనము మన దేశంలో ఒకవైపు ఈ నల్లగుట్టలో ఫైట్ నడుస్తుంది, ఆపరేషన్ కగారు నడుస్తుంది, ఒకవైపు జమ్మూ కాశ్మీరు. ఆపరిచిత కాశ్మీర్లో పోయి జాతీయ జెండా ఎగిరేయండి, సగం కాశ్మీర్ ఆక్రమించుకుర్రు. అనంతనాగ్ జిల్లా ఎటువంటిది? ఎంత వివాదాస్పదమైన జిల్లా అది. ఆ ప్రాంతం ఇప్పుడు మన పుల్వామానే కానీ అనంతనాగే కానీ ఇవి అడ్డింది చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నాయి. అక్కడ నీవు ఎలాంటి ఫోర్సు పెట్టకుండా అక్కడ 370 ఎత్తేసడం, ప్రజలు అక్కడ మొత్తం టెర్రరిస్టులు అక్కడనే ఉండ్రి. అక్కడ రక్షణ పెట్టకుండా సామాన్య ప్రజల్ని ఎరతానంగా కాల్చి చంపిరి. వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఇంక ముందు ఆలోచన చేస్తున్నావు. ఇక్కడ మాత్రం వీడు చదువు రానోడు, వీడి తిండి లేనోడు, వీడి కడుపులో పేగులు లేనోడు అడవులు పట్టుకొని పోయి అడవులలో జాతీయ జెండా ఎగిరేస్తారంటే అది ఎక్కడ అర్థం? అదేమన్నా నల్లగుట్టలను ఏమన్నా పక్క దేశంలో కడ తీసుకొని పోయినరా వాళ్ళు? కనుక ఈ ఆపరేషన్ ఇప్పుడు చర్చలు జరిపి ఎవరితోనో మాట్లాడుతున్నాం మేడం? చర్చలు నీ ప్రజలతోనే కదా, నీ ప్రజలదే కదా చర్చలు మాట్లాడేది. తప్పే ఉంది. ఆయుధాలు పట్టుకొని వస్తే ఎలా చర్చలు చేస్తాం? ఆయుధాలు పట్టుకొని నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆయుధాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు మేడం? చూసిరా మీరు ఆయుధాలు ఉన్నాయని? ఇప్పుడు ఒక ఆయుధాలు నీ దగ్గరకు వస్తారు కదా వాళ్ళు మాట్లాడడానికి, ఆయుధాలు సగం పెట్టుకొని వస్తారా? వినండి, మీరు ఒకసారి సాధారణంగా ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి అంటే, ఈరోజు ఛత్తీస్గఢే కానీ, తెలంగాణ ప్రాంతమే కానీ, అదే ఒరిస్సానే కానీ, ఇవన్నీ మన మహారాష్ట్రనే కానీ కొన్ని జిల్లాలు ఉన్నాయి. పేదరికం కూడా ఎంత దారుణంగా ఉంది. ఈరోజు మావోయిస్టులు ఉన్న వాళ్ళు మొత్తం గిరిజన పీడలు అంటారు. మరి వాళ్ళకి ఆ కర్మేం పట్టింది? ఆయుధాలు పట్టుకొని అడవులలో పట్టుకొని తిరగవలసిన కర్మేం పట్టింది? అది స్వేచ్ఛ జీవితమా? అడవులలో ఉండేది ఆ స్వేచ్ఛా జీవితమా? తినడానికి తిండి ఉంటుందా వాళ్ళకు? ఎంతోటి కటక దరిద్రం ఉంటుంది, ఎంత గందరగోళం ఉంటుంది ప్రతి జీవితం. కనుక దానికి గల కారణాలేంది? అసలు మన దేశంలో పుట్టిన పిల్లలు ఎందుకు ఈ తిరుగుబాటు చేస్తున్నారు అనే దాన్ని అటువైపు ఆలోచన చేయాలి. దేశాన్ని రక్షించుకోవాల్సింది కనుక, ఈ దేశ ప్రజల్ని కాపాడుకోవాలి కనుక వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి అడగడం తప్పు కాదు కదా. వాళ్ళు మాట్లాడడానికి వస్తుంటున్నప్పుడు, మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఆయుధాలు వీడండి. ఇక వచ్చారు కదా మాట్లాడడానికి, ఆయుధాలు వీడండి. ఎందుకు? మీకేం కావాలో చెప్పండి. మీరు మా వాళ్ళే కదా, మీరు మా జనాభాలో ఉన్నోళ్ళు, మా 140 కోట్ల మంది జనాభాలో ఉన్నోళ్ళే కదా మీరంతా. మీకు ఆధార్ కార్డు ఉంది, ఐడెంటిటీ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు అన్నీ చదివిన స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడి బిడ్డలే మీరంతా, ఇక్కడి ఓటర్సే మీరంతా. మీకేం కావాలని అడగడం తప్పు కాదు కదా. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? డిమాండ్ చేసినావయ్యా, అది సామాజిక కోణంలో చూడాలి, దాన్ని ఆర్థిక అసమానత కోణంలో చూడాలి. మన బిడ్డలే వాళ్ళ మీద కక్ష కట్టుకొని 24,000 మంది నల్లగుట్టల మీద దాడులు జరగడమేంది మేడం? 24,000 మంది ఫోర్సును, అత్యధికమైన ఆయుధాలను, హెలికాప్టర్లను, అసలు ఏం జరుగుతుంది? అసలు ఇదే దాని మీద కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ చక్కర్లు కొట్టింటే ఒక్క టెర్రరిస్ట్ కూడా ఉండకూడే, ఒక్క టెర్రరిస్ట్ కూడా కనపడవాడు కాదు. ఒకరి మీద ఓలాక, మన దేశ ప్రజల మీద ఓలాక చేస్తే ఎట్లా మేడం? అందుకొరకు మేమేమంటున్నామంటే, సరే మేము ఒక రాజకీయ పార్టీగా ఆయుధాలు పట్టుకొని తిరగమని ఎవరు కూడా చెప్పాడు, ప్రజల్ని హింసించమని వాళ్ళు కూడా ఏం హింసించరాలు. ఒక చరిత్ర ఉంది మేడం. నక్సలైట్ చేతిలో ఎవరైనా కానీ చనిపోయారు అంటే వాడు ఖచ్చితంగా తప్పు చేసిండని అనుకుంటారు ప్రజలు. నక్సలైట్ల చేతిలో ఎవరైనా కానీ చనిపోయినరు అంటే కన్నా వీడు ఏమో చేసిండబ్బా. బట్ అదంతా ఒకప్పుడు సతీష్ గారు, ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా అంతా మారిపోయింది అనేది అని అది ఎక్కడ కూడా రూఢి కాలే మేడం. నేనేమంటున్నాను, ఇది ఎక్కడ కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళు 2 సంఘటనలు క్షమాపణ చెప్పారు. మన శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు గారి విషయంలో, అదే రకంగా మన నల్లమల్ల ఫారెస్ట్లో గోప్యానాయక, దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యనాయక్ సంఘటనలో వాళ్ళు మాది పొరపాటు అయింది, తప్పయింది అని చెప్పేసి అని ఒప్పుకురు. అంటే నేనేమంటున్నా, వాళ్ళు దాదాపు కలకున్న నానుడు ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి అండగా నిలబడి కొట్లాడేది తప్ప వాళ్ళకి వ్యక్తిగతమైన పోరాటం ఎక్కడిది, వాళ్ళకి వ్యక్తిగతమైన ఆలోచన ఎక్కడిది, వ్యక్తిగతమైన అది ఎక్కడిది? అది ఆ కోణంలోనే చూడాలనేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం.
గౌతమ్ ప్రసాద్ గారు, ఈ ఆపరేషన్ కాగార్ గురించి మొన్న రజతోత్సవ సభలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు బీఆర్ఎస్లో కూడా అంటే దీన్ని వ్యతిరేకిస్తోంది. ఏదైతే ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు చెప్పారో అంటే దీన్ని సామాజిక కోణంలో చూడాలి, మావోయిస్టులు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళతో చర్చలు జరపాలి, ఇదంతా కూడా బీఆర్ఎస్లో కూడా జరుగుతుంది. కాబట్టి అయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలకు రెడీగా లేదు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ముందుగా